నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ సానుభూతి పరులను ఆ పార్టీ ఓటు బ్యాంకును తన వైపునకు తిప్పుకోవాలనే స్ట్రాటజీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన దివంగత ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు సీఎం హాజరయ్యారనే చర్చ మొదలైంది. ఇటీవల జరిగిన మహానాడులో టీడీపీని తెలంగాణలోనూ బలోపేతం చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అందుకు అవకాశం లేకుండా ఇక్కడ ఉన్న టీడీపీ సానుభూతి పరులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలకు తెరలేపారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ నుండి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపించి సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పటికీ చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటారని రేవంత్ రెడ్డిపై విమర్శలున్నాయి. రాజకీయాల్లో సొంత మనుగడకు ఇబ్బంది లేనంత వరకు ఎదుటి వారితో క్లోజ్గా ఉంటారు. ఒకసారి సదరు సన్నిహితులతో సమస్య వస్తుందనుకుంటే ప్రత్యర్థిగా చూడడం మొదలుపెట్టి వారితోనే తలపడడం సహజం. రానున్న రోజుల్లో టీడీపీ రాష్ట్రంలో యాక్టివ్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నది. బీజేపీతో కలిసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ దీనికి అడ్డుకట్ట వేయాలనే వ్యూహం రచించినట్టు టాక్. ఇప్పటికీ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి సానుభూతి పరులు, సాంప్రదాయ ఓటర్లు ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని టీడీపీ ఇక్కడ తన కార్యక్రమాలను ప్రారంభించాలని భావిస్తుంది. అంతకుముందే ఆ పార్టీ సానుభూతి పరులు ఓటు బ్యాంకును తన వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్లి ఆయన సేవలను కొనియాడారు. దీంతో సెటిలర్స్ మొత్తం తన పట్ల, తన ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటారనే అంచనాలో ఆయన ఉన్నట్టు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలోని సెటిలర్స్ ఏకపక్షంగా ఓటు వేయడంతో బీఆర్ఎస్ పార్టీకి ఆ ప్రాంతంలో మెజారిటీ సీట్లు వచ్చాయి. కానీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాత్రం వారు కాంగ్రెస్ కు మద్దతు పలికారు. ఇదే తరహాలో మిగతా నియోజకవర్గాల్లోని ఓటు బ్యాంకును సైతం తనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్లాన్లో రేవంత్ ఉన్నట్టు తెలిసింది. సహజంగా సెటిలర్లు తాము ఉంటున్న ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అలాంటి భరోసా ఇచ్చే పార్టీల వైపు మొగ్గు చూపుతారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే రుజువైంది. ఆనాడు బీఆర్ఎస్ను గద్దెదించేందుకు కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేశాయి. దీంతో సెటిలర్లు తమ వైపు మొగ్గు చూపుతారని కూటమి నేతలు ఆశించారు. కానీ వారంతా బీఆర్ఎస్కే పట్టం కట్టారు. ఎందుకంటే సెటిలర్స్ కు బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా ప్రయారిటీ ఇవ్వడంతో పాటు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సపోర్టుగా నిలిచింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ సానుభూతి పరులను తన వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేసినట్టు చర్చ జరుగుతుంది. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని కమ్మ సామాజిక వర్గం నేతలతో రెగ్యులర్గా సమావేశాలు నిర్వహించడం, కొందరికి పదవులు సైతం ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలిసింది. దీంతో వారంతా తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులు కాకుండా కాంగ్రెస్ వెంటే ఉంటారనే అంచనాలో రేవంత్ ఉన్నట్టు తెలిసింది. నిజంగా గతంలో మనకు చూస్తే గత బీఆర్ఎస్ హయాంలో అయితే మాత్రం సెటిలర్లు బీఆర్ఎస్కు ఉండరు, మొత్తం కూడా ఇక టీడీపీకి లేకపోతే కాంగ్రెస్కు ఉంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ సెటిలర్స్ విషయంలో మాత్రం ఒకవైపు తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇటు ఆంధ్ర ఓటర్స్ అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఉంటున్న వాళ్ళైతే మాత్రం టీఆర్ఎస్కి వేరని చాలామంది అనుకున్నారు. కానీ అప్పుడున్న హయాంలో బీఆర్ఎస్ చేసిన భరోసా, ఇచ్చిన ప్రాధాన్యత క్రమంలో అయితే మాత్రం కూటమి సర్కార్ను కాదని కూడా ఏకపక్షంగా మొత్తం కూడా బీఆర్ఎస్ వైపు కూడా ఉన్నది. మనం కనుక చూస్తే మాత్రం గ్రేటర్ ఎన్నికల్లో కూడా అదే ప్రభావం కూడా కనిపించింది. అంతగా ప్రాధాన్యత కూడా బీఆర్ఎస్ ఇవ్వడంతో సెటిలర్స్ అయితే మాత్రం అటు మళ్ళారు. ఇప్పుడు రాజకీయం మారిపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. సో కాంగ్రెస్ కు ఇప్పుడున్న సర్కారుకు ఇప్పుడున్న మెయిన్ టాస్క్ ఏంటంటే మాత్రం ముందుగా గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటాలి. 3 విభాగాలుగా 3 కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ పైన మాత్రం అందరికీ కూడా దృష్టి ఉంటుంది. ఇక్కడ గెలుస్తుందా లేదా అని కూడా అందరు ఎదురు చూస్తారు. ఇలాంటి సందర్భంలో గ్రేటర్లో మాత్రం ఓటు బ్యాంక్ అనేది అత్యంత కీలకం.
ప్రధానంగా సెటిలర్స్ ఇక్కడ చాలా కీలకంగా ఉంటారు. ప్రధానంగా గతంలో కూడా అదే కనిపించింది. బీఆర్ఎస్ కూడా వరంగా కనిపించింది. ఆ బ్యాంకునే తమకు అనుకూలంగా చేసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందులో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకి రావడం, అందులో భాగంగా ఆ సభలో ఎన్టీఆర్కు అనుకూలంగా టీడీపీ సానుభూతి పరులను సంతృప్తి పరిచేలాగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా ఓటు బ్యాంకు కోసమే, పర్టికులర్గా సానుభూతి పరులను, టీడీపీ నేతలను, అలాగే వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమయ్యేలాగా అయితే మాత్రం ఆ సభను ఉపయోగించుకున్నారు. గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత ఇక మెయిన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ లోపుగా ఓటర్లు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ఎలాగో అధికారం లేదు కాబట్టి ఈ సెటిలర్స్ అంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళాలంటే మాత్రం తప్పకుండా ఆకర్షించాలంటే ఆయా ఓటు బ్యాంకుకు ప్రాధాన్యత ఇచ్చేలాగా సభలు సమావేశాలు నిర్వహించాలి, అలాగే పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇలా రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహించే ఉద్దేశం ఉంటుంది. మరోవైపు టీడీపీ అలాగే ఇటు జనసేన కూడా తెలంగాణపై ఫోకస్ పెట్టబోతున్నాయి. జూన్ 2లో కూడా 2వ తారీఖున అయితే మాత్రం జనసేన యొక్క సభ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ మధ్య కాలంలో మహానాడు సభలో భాగంగా లోకేష్ మాట్లాడుతూ నెక్స్ట్ మేము ఇక తెలంగాణపై దృష్టి పెట్టబోతామో, తెలంగాణలో ఇక టీడీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తామంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా ఒకవైపు టీడీపీ ఓటర్స్ మళ్ళీ సానుభూతి పనులు కూడా అటు మళ్ళకుండా రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో తన యొక్క వ్యూహాన్ని అయితే మాత్రం చాలా పక్కాగా ప్రవేశపెట్టారు అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎంతవరకు సఫలీకృతం అవుతుంది? మరి ఇటు జనసేన ఇటు టీడీపీ మొత్తం కూడా తెలంగాణ మీద ఫోకస్ పెట్టి బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని ఆలోచనలో ఉంది. ఇలాంటి సందర్భంలో సెటిలర్స్ ఎటువైపు సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా స్పష్టంగా అనుకూలంగా ఉన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు. తప్పకుండా ప్రాధాన్యత ఇచ్చినట్టు చేస్తున్నారు. కానీ సెటిలర్స్ మరి కాంగ్రెస్ వైపు ఉంటారా, లేకపోతే వచ్చే ఎన్నికల్లో జనసేన లేకపోతే ఇటు టీడీపీ వైపు ఉంటారా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏదేమైనప్పటికీ గ్రేటర్ ఎన్నికలు అయితేంది, అలాగే ప్రధానంగా వచ్చే మున్సిపల్ ఎన్నికలు అయితేంది, ఈ ఎన్నికల్లో మాత్రం ఇక నెక్స్ట్గా టీడీపీకి అనుకూలంగా ఓటు బ్యాంక్ ఉన్నదాన్ని అయితే మాత్రం తనకు అనుకూలంగా గతంలో పనిచేసిన అనుభవం కారణంగా తన మాటల ద్వారా, తన ఇచ్చే మద్దతు ద్వారా, భరోసా ద్వారా అయితే మాత్రం అనుకూలంగా ఇటువైపు మళ్ళాలి, అది కాంగ్రెస్కు షిఫ్ట్ అయ్యేలాగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది. రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు మళ్ళుతాయో తెలియదు. ప్రధానంగా ఓటు బ్యాంకే లక్ష్యంగా మరి కాంగ్రెస్ మరి ఇటు ఒకనాటి టీడీపీ సంబంధించిన సానుభూతి పరులను ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం చాలా పక్కాగా వ్యూహాన్ని అమలు చేసినట్టు ఉంటుంది. మరి ఒకనాడు బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించిన సెటిలర్స్ నేడు మరి కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారా లేదా అనేది మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.